ఈనాడు అనేక దేశాలలో ఎంతోమంది ముస్లిమేతర సోదరులు ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని చదివి అధ్యయనం చేసి ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లా. ఎంతోమంది, వేలాది మంది ఉన్నారు. ఇతర మతాల నుండి ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఖురాన్ హదీసును అధ్యయనం చేసి ఇస్లాంలోకి వచ్చిన ఒక్క కొత్త ముస్లింను మీరు చూపండి, దర్గాకి వెళ్ళేట్టు. చూపలేరు మీరు. ఎందుకు తెలుసా? పక్కాగా వాడి ధర్మాన్ని తెలుసుకొని ఇస్లాంలోకి వచ్చింటాడు. వాడికి పూర్తిగా తెలుసు ఇస్లాం ధర్మం అంటే ఏంటి, ముస్లిం అన్ని ఎవరిని అంటారు, ఖురాన్లో అల్లా ఏం చెప్తున్నాడు, హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం బోధించారు, సహాబాల జీవితం ఏంటో మొత్తం అధ్యయనం చేసి ఇస్లాంలోకి వచ్చింటాడు. అందుకే వాడు ప్రాణం పోయిన దర్గాకి వెళ్ళడు అసలు. అందుకే మీరు చూడండి, కొత్తగా ఇస్లాంలోకి వచ్చినటువంటి వాళ్ళు దర్గాలకు వెళ్ళరు, సమాధులను మొక్కరు, వాళ్ళ మెడల్లో చేతుల్లో తాయెత్తులు దారాలు ఉండవు, మూఢనమ్మకాలు నమ్మరు. వారిలో షిర్కు బిదాత్ అనేది రవ్వంతో కూడా కనపడదు సోదరులారు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసి వచ్చారు. మరి ఈరోజు ముస్లింలు అయి ఉండి మన ఇళ్లలో షిర్కు ఉంది, మన ఇళ్లలో బిదాత్ ఉంది అని అంటే మనము ఇస్లాంను అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో. ఇదేదో వారసత్వంగా వచ్చేది కాదు. ఇది మా అమ్మ ముస్లిం, మా నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం అనుకోవడానికి. జ్ఞానంతో ముడిపడి ఉన్నది ధర్మం. ఇది జ్ఞానం. అందుకే మనోనేత్రంతో గ్రహించి చదివి తెలుసుకున్నవాడు సన్మార్గం పొందుతాడు సోదరులారా. అందుకోసమే కొత్తగా ఇస్లాంలోకి వచ్చినటువంటి ఎవరు కూడా షిర్కు జోలికి కూడా వెళ్ళరు సోదరులారా.